ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగరు నుండి తెరలోపల ప్రవేశించున్నది. ఆమేన్. అసలు లంగరు అంటే ఏంటి? మరి పెద్ద పెద్ద ఓడలకి లంగర్లు ఉంటాయి. అవి ఎందుకు అసలు వేస్తారంటే, ప్రథమంగా యేసుప్రభు వారి సమయంలో అన్నిటినీ ఓడల్లోని పడవల్లోని తీసుకొచ్చేవాళ్ళు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే. మరి అలాంటి సమయాల్లో మరి ఒడ్డున ఉంటే ఆ ఓడ మరి ఆ గాలికి కానీ తుఫానుకి కానీ చెదిరిపోతుంది. అందుకే ఆ ఓడ వెళ్ళి నీటి మధ్యలో సముద్రము కొంచెం ఒడ్డున కాకుండా కొంచెం లోతైన నీళ్ళు ఉన్న ప్రదేశంలో పెడతారు. పెట్టినప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి, ఆ గాలికి చెదిరిపోకుండా ఉండడానికి ఆ లంగరుని లోతైన ప్రదేశంలో, మట్టి ఉన్న ప్రదేశంలో వేసినప్పుడు అది గట్టిగా పట్టుకుని ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే, లంగరు వల్ల అటు ఇటు కదలకుండా ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఇక్కడ లంగరు అనేది ఎవరు అంటే యేసుప్రభు వారు. మనం కూడా ఎప్పుడైతే యేసుప్రభు వారు మన జీవితంలో ఒక లంగరుగా మనం ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో, అప్పుడు మన జీవితంలో కూడా ఎన్ని తుఫాన్లు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అటు ఇటు తొలగకుండా మన స్థిరత్వంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మన ఓడకు ఉన్న విశ్వాసం ఏంటంటే, ఆ లంగర్ మీద ఎలాగైతే విశ్వసించి అలాగే ఉంటుందో, అలాగే మనం కూడా యేసుప్రభువుని విశ్వసించి మన కష్టకాలంలో కూడా ఎప్పుడైతే మనం వాక్యం చదువుకుని ప్రార్థనలో ఏకీభవిస్తామో, దేవుడు తప్పకుండా మనల్ని నిరాశపరచకుండా మనకున్న వాగ్దానాలు, మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తాడు. మన జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. కష్టకాలం వెళ్ళేదాకా ఆయన మనతో ఉంటాడు. ఆమేన్.